నేను ఇప్పుడు మసాలా రెడీ చేసుకుంటున్నాను. మసాలాకు వచ్చేసి జార్లో నేను కొబ్బరి, ఆనియన్స్, గార్లిక్ మూడింటిని బాగా బ్లెండ్ చేసేసుకొని, ఇది బ్లెండ్ అయిన తర్వాత ఇందులో వచ్చేసి నేను టమాటో, 2 టీ స్పూన్స్ కారం పొడి, చింతపండు మెత్తగా అవ్వడానికి కొద్దిగా నానబెట్టుకున్నాను. దాన్ని వేసేసి ఒక 1 టీ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసేసి దీన్ని బాగా బ్లెండ్ చేసేసుకుంటాను. అప్పుడు మసాలా రెడీ అయిపోతుంది. కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులో వచ్చేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు నేనైతే కొద్దిగా ఎక్కువే వేసాను. ఆవాల ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టము. కొంతమంది ఇందులో ఆవాలు వేయరు, బట్ అది మీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టము. నేను మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్క ఐటెంలో ఆవాలు కంపల్సరీ వేస్తాను. ఇంగువ, కరివేపాకు, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. మనం కుక్కర్లో పెట్టినప్పుడు మరి విజిల్ వచ్చేసరికి అది ఇంకా మెత్తబడిపోతుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా లైట్గానే ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అదంతా వేసేసుకుంటున్నాను. మసాలా అంతా వేసేసుకొని బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం స్లిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగంటుతుంది. చూడండి, బాగా పచ్చివాసన అంతా పోయింది. నేను వచ్చేసి ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వేసుకోండి. మీకు ఎంత నీళ్ళగా ఉంటే బాగుంటుంది, లేదా గట్టిగా ఉంటే బాగుంటుంది అంటే కొద్దిగా గట్టిగానే చేసుకోండి. నాకైతే కొద్దిగా గ్రేవీ అంటే కొద్దిగా నీళ్ళగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇంత కన్సిస్టెన్సీ వచ్చేటట్లు వాటర్ వేశాను. నాకు సరిపోలేదనేసి నేను మరీ వేశాను వాటరు. టోటల్ 200 ml వరకు నేను వాటర్ వేసుకున్నాను. సో ఇందులో వచ్చేసి ఇప్పుడు పసుపు, ఉప్పు వేస్తున్నాను. పసుపు వేసేటప్పుడు వీడియో క్లిప్ మిస్ అయిందండి, సో అది మీకు అందులో కనిపించలేదు. మీరు పసుపు వేయండి, ఉప్పు దాని తగ్గట్టుగా వేసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసేయండి. ఒక్క విజిలే చాలు, ఎందుకంటే బెండకాయలు మెత్తబడిపోతే చాలా బాగుండదు, పిత అయిపోయినట్టు అయిపోతాయి. సో ఒక్క విజిల్ చాలు. కుక్కర్ కూల్ అయిపోయింది, చూసేద్దామా బెండకాయ పులుసు ఎలా వచ్చిందో. వావ్, చాలా బాగా వస్తుంది స్మెల్ అయితే. చూడండి, ఇలా వచ్చింది, కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉంది. సో ఫైనలీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామా. వేడి వేడి అన్నంలోకి బెండకాయ పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది జొన్న రొట్టెలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుందండి. ఎందులోకైనా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూసి ఎలా వచ్చింది, మీకు ఎలా వచ్చింది బెండకాయ పులుసు కామెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఓకే, బాయ్ బాయ్.